జాహ్నవి మన ముందరికి వస్తుంది. ఆశీర్వదించండి చప్పట్లతో. అందరికీ నమస్కారం. జాహ్నవి ఎంపిక చేసుకున్న పాట రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం ఎల్లారీశ్వరి గారు. జీవితం సినిమా నుంచి మామిడి తోపుల్లోను. మామిడి తోపుల్లోన మా పటేల మాటేసి చిక్కుడు పాదు కాడ చీకటిలో పట్టేసి మామిడి తోపుల్లోన మా పటేల మాటేసి చిక్కుడు పాదు కాడ చీకటిలో పట్టేసి చెప్పలేని రుచులెన్నో చిటికెలోన చూపించి చెప్పలేని రుచులెన్నో చిటికెలోన చూపించి చూపించి మోయ చేసి పోతివిరో నాగులు మాట మరిచిపోతివిరో నాగులు పూలమో 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 నాయనో పూలమో నాయనో పూలమో నాయనో పూలమో నాయనో నిన్నే కావాలని ఎన్నుకొంటిని నీ చుట్టూ నా వలపే అల్లుకొంటిని రేగెత్తే నా సొగసే నీకు ముడుపు కడితిని ఇన్ని చేసిన దాన్ని ఎవరగని చిన్నదాన్ని ఇన్ని చేసిన దాన్ని ఎవరగని చిన్నదాన్ని మోయ చేసి పోతివిరో నాగులు మాట మరిచిపోతివిరో నాగులు పూలమో 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 నాయనో పూలమో నాయనో పూలమో నాయనో పూలమో నాయనో నట్టింట ఒంటరిగా కాచుకొంటిని నడిరాత్రి ఉసురుసురంటూ వేచి ఉంటిని ఆపచప్పుడైనా నీ అడుగులే అనుకొంటిని నిన్నే నమ్మిన దాన్ని నీకే నచ్చిన దాన్ని నిన్నే నమ్మిన దాన్ని నీకే నచ్చిన దాన్ని కాదు మరి మోయ చేసి పోతివిరో నాగులు మాట మరిచిపోతివిరో నాగులు పూలమో 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 నాయనో పూలమో నాయనో పూలమో నాయనో పూలమో నాయనో. చాలా బాగా పాడారు. ధన్యవాదాలు సార్. దీంట్లో మొట్టమొదటిగా మేము మా కవి కులం నుంచి మొదలు పెట్టాలి కాబట్టి సి నారాయణ రెడ్డి గారు రాసిన నడక పాటలో ఆయన తనదైన శైలిలో పడికట్టు పదాలతో కొంచెం మడికట్టుకొని రాసినట్టుంది ఈ పాట. అందమైన ఒక కన్నెపిల్ల మనసుని తన అక్షరాలతో అచ్చుగుద్దినట్టు చక్కగా రాసిన పాట ఇది. రమేష్ నాయుడు గారు అద్భుతమైన సంగీత దర్శకులు. ఇలాంటి నడకున్న పాట చాలా అరుదుగా ఉంటుందేమో అని నాకైతే అనిపించింది. మీరైతే చాలా బాగా లయబద్ధంగా శృతి శుద్ధంగా ఉంది లేదో గురువుగారు చెప్తారు. నా చెవులకి మాత్రం ఇంపుగా ఉంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఈ నడక అన్నారు చూసారా, చాలా వ్యత్యాసంగా ఉంది అని. దానికి కారణం రమేష్ నాయుడు గారు. ఈయన చతురస్రానికి రాసినా కూడా దాన్ని ఆయన అల్లుకున్న పద్ధతి నాయుడు గారు. ఎందుకంటే పాట రాసిన తర్వాత ఎప్పుడు కంపోజ్ చేసేవారు. ఎక్కడ మజా పెట్టారంటే మాయ చేసి పోతివిరో నాగులు ఓలమో
ఓలమో ఓలమో ఊరి అక్కడ ఉంది మజా అంతా పాటలో. ఆయన రాసింది మాట మరిచిపోతీవిరా నాగులు ఓలమ్మ 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 ఊరు నాయన. దాన్ని ఆయన తీసుకున్నటువంటి పద్ధతి ఎప్పుడు పాటను చాలా వింతగా చూసేవాడు ఆయన సాహిత్యంగానే. ఎందుకంటే సాహిత్యం గురించి ఎప్పుడు ఆయన ఇది ఇక్కడ ఇలా మార్చండి ఇలా ఏమి చెప్పేవాడు కాదు. దాన్ని మామూలుగా ట్యూన్ చేస్తూ ఇది మామూలుగా ఉంది కదా ఇలా ఉండకూడదు అని చెప్పి మళ్ళీ వ్యత్యాసంగా చేయడానికి ప్రయత్నం చేసే వ్యక్తి. దానివల్ల ప్రతి పాటలో కూడా ఒక కొత్తదనం వస్తూ ఉండేది. ఉదాహరణకి నేను ఆర్డి బర్మన్ గారిని ఎప్పుడు అడిగినా కూడా మీకు కొంచెం గుల్జార్ అంటే చాలా ఇష్టం, ఆయన పోయిటరీ బాగా రాస్తాడు కదా, అందుకని మీరు చాలా గొప్పగా చేస్తుంటారు ఆయన పాటలు అంటే, అరే నాకు అసలు పోయిటరీ తెలియదు, నిజం చెప్పాలంటే ఉర్దూ అసలు నాకు రాదు, నాకు బెంగాలీయే, హిందీ కొద్దిగా వచ్చు అంతే, మాట్లాడే వరకు వచ్చు. కానీ ఆయన రాసింది ఏ మీటర్లోనూ ఉండదు యాక్చువల్గా, దాన్ని ఒక మీటర్లో పెట్టేటప్పటికి దానికి ఒక కొత్తదనం వస్తుంది అనేవారు. అలాగా మీటర్లో ఉన్న పాటను కూడా కొత్తదనానికి తీసుకురావడానికి చాలా తాపత్రయపడే వ్యక్తి రమేష్ నాయుడు గారు. ఈశ్వర్ గురించి చెప్పేది ఉంది, ఇలాంటి పాటలు వస్తే అదరహో అంతే, ఇంక చెప్పడానికి వీల్లేదు. అమ్మా నువ్వు కూడా బెదరక అదరహోనే ఇవాళ, అంత బాగా పాడావు. యు నో ది బెస్ట్ పార్ట్ ఇన్ యూ, చాలా ఎంజాయ్ చేస్తూ పాడుతున్నావు పాటని, చాలా కరెక్ట్గా మొహమాటం లేకుండా మాయ చేసి ఎక్స్ప్రెషన్లు అన్నీ కూడా ఎలా మా అక్కయ్య అట్లాగే చేస్తుంది. మా మైక్ ముందర చూడాలి, అసలు 2 మైకులు ఉంటే నేను కొంచెం దూరంగా పెట్టుకుంటారు ఎప్పుడు మేల్ సింగర్స్. ఆవిడ చెయ్యి విదిలించే పద్ధతిలో మొహాలు పగిలిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఫస్ట్ క్లాస్. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాటల్లోని సంగీతం మనల్ని ఆలోచించేలా చేస్తే వాటి సాహిత్యం ఆచరించేలా చేస్తాయి. అట్లాంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ జగమే ఒక ఆకాశం, దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. దాని మించిన స్ఫూర్తిదాయకమైన గీతం నేను ఇంతవరకు వినలేదు. పాట అనేది అందరికి ఒకే విధంగా వినిపిస్తుంది, కానీ పాటలోని సాహిత్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వినిపిస్తుంది. చుట్టుపక్కల ఎవరు లేకపోయినా ఐ డోంట్ ఫీల్ సాడ్. మళ్ళీ ఆ ట్రావెల్ అంతా గుర్తు చేసావు. నువ్వు భలే సర్ప్రైజ్ చేస్తూ ఉంటావు, అప్పుడప్పుడు ఇలా 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 మెరుస్తూ ఉంటావు. మనం ప్రపంచాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నామని మనం అనుకుంటాం ఒక ఎత్తు నుండి, కానీ ఆ ఎత్తు ఎక్కడిది? మనం గురువుగా భావించే వ్యక్తి యొక్క భుజాలోని తర్వాత. ఇవాళ ఆదివారం అని చెప్పి సూర్యుడే ఉన్న సెలవు తీసుకుంటున్నారా? శంకర్ మహాదేవన్ గారి గాత్రంలో ఆ పవర్ ఏదైతే ఉంటుందో అది చూపించే ప్రయత్నం చేశావు. వందే మాత్రం శ్రీనివాస్ స్వరపరిచిన విధానం, ఎనర్జీని ఫిజికల్ గా కూడా పోర్ట్రే చేసిన విధానం బాగుంది. ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఊడుస్తాడు స్వేదం. ఆ అందరిలోనూ కూడా ఇన్స్పిరేషన్ నింపావు నువ్వు. మాసిన జుట్టు పని పట్టేవాడంటూ బ్రోక్ తెలుగులో చెప్పాలంటే ఎరగదీసి. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే ఉరిమే మప్పులు ఉప్పెన కాని నీళ్లకు బదులు నిప్పులు రాని. ఈ గీతం నాకు చాలా స్ఫూర్తి ఇచ్చింది, ముఖ్యంగా మా తమ్ముడు రాజమౌళికి. ప్రపంచమే తల కిందైనా గొంతులోని ప్రకాశం ఏంటో, నీ గొంతులోని కాంతి ఎంతో ప్రపంచానికి చూపావు ఈ పాట ద్వారా. ప్రేమ వెంట స్నేహం ఉంటే విజయమే, కాలాలు కళ్ళార చూసేనులే. ఎన్నేళ్ళుగా నేర్చుకున్నావు కీబోర్డ్? 7 years వరకు నేర్చుకున్నాను. కంపోజింగ్ ఏం చేస్తున్నావా? ప్రోగ్రామింగ్ చేస్తాను. కంపోజ్ చేస్తాం అంటే ఎందుకు చెప్తాడు? కంపోజ్ చేస్తాను అంటే మేము ఇక్కడ ఉలికి పడతాం కదా. మీకు ఇంత టైం ఎక్కడ ఉంటుంది? చాలా కష్టం, చాలా కష్టం. చాలా అద్భుతంగా అది ప్రదర్శించారమ్మా. మీరు మా ఇన్స్పిరేషన్, మీ అందరూ మా ఇన్స్పిరేషన్.